ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి ఒక మధురమైనటువంటి టాపిక్, ప్రతి ఒక్క యోగి ఆత్మ అంటే ఆధ్యాత్మికతను గౌరవించేటువంటి వ్యక్తులు వారి నిజ జీవితంలో కోరుకునేది, ఇతరులలో చూడాలనుకుంది, ఇతరులకు కూడా పంచాలనుకునేటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసేటువంటి ఒక సబ్జెక్ట్ గురించి. ఆ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, మన యొక్క స్వభావ సంస్కారాల ద్వారా ఏ విధంగా ప్రతి ఒక్క ఆత్మతో మనం వ్యవహరించాలి. కొందరు చాలా కోపంగా ఉంటారు, ఎంత చెప్పినా వారు మారరు, అలాగే అరుస్తూ ఉంటారు. మీరు ఎంత చెప్పినా కానీ ఫైనల్గా వారు ఒకటే జవాబు చెప్తుంటారు, అప్పుడు మేము మారలేమండి, నాకు ఇది చాలా కష్టం, నేను ఇలాగే ఎందుకుంటానంటే అది నా నేచర్, నా స్వభావమే అంత, నా నేచరే అంత. సో అది స్ట్రాంగ్గా నేచర్, మన యొక్క నేచర్ ఎలా ఉండాలంటే, సమయ సందర్భాలు వ్యక్తుల ప్రభావం నా మైండ్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపించకుండా ఒక పాజిటివ్గా అది చూపించగలగాలి. అది సాత్వికమైనటువంటి నేచరు, స్వభావము. ఒకవేళ ర్యాష్గా క్రోధంగా ఉండేటువంటి ఒక చెడు స్వభావం నాటుకుపోయింది నా మైండ్లో, అలాంటి స్వభావంలో నేను ఉంటే నాకు నష్టాలు తప్ప లాభాలు ఏ రకంగా దొరకవు. కాబట్టి స్వభావాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ఓకే, దీన్ని అంటారు పరమాత్మ యొక్క సేవా క్షేత్రంలో పరమాత్మకి సమీపంలో తయారైనటువంటి ఒక ఆత్మ యొక్క నేచర్ అది. అదేవిధంగా మన యొక్క సంస్కారాలు, ప్రతి ఒక్క ఆత్మలో 5 రకాల సంస్కారాలు ఉంటాయి. పూర్వజన్మ సంస్కారం, ఆది కాలం నుండి వస్తున్న సంస్కారాలు. ఓకే, పూర్వజన్మవి ఆది కాలం నుండి వస్తున్న సంస్కారాలు, సహవాస దోషంతో వచ్చేటువంటి సంస్కారాలు, మనం చెడు సంస్కారంతో వచ్చేవి పూర్వజన్మ సంస్కారాలు. తర్వాత మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేటువంటి సంస్కారాలు. అలా ఎన్నో రకాల సంస్కారాలు ప్రతి ఒక్క ఆత్మలో ఉంటాయి. ప్రజెంట్లో ఎవరైనా వ్యక్తులు మీకు కలిశారు, మీకు ఊహ తెలిసినప్పుడు ఆ వ్యక్తితో మీరు ఎప్పుడైతే మీట్ అయ్యారో వారు మీతో చాలా ప్రేమగా ఉండేటువంటి వారు, కానీ వారికి మీకు మధ్య చాలా కాలం నుండి గుడ్ రిలేషన్ బ్రేక్ అయిపోయి ఇప్పుడు మీరు కలిశారు. వారికి ఒరిజినల్గా లేనటువంటి మంచి సంస్కారం కానివ్వండి, చెడు సంస్కారం కానివ్వండి, మీరు చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. సో అది కొన్ని బ్యాడ్గా కూడా ఉంటాయి, చాలా చెడుగా ఉంటాయి. ఆ చెడు సంస్కారం వాళ్ళు రావడానికి, ఆ మనిషిని చూడగానే మనం కూడా షాక్ అవుతాం. వీరేంటి ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలాంటి వారు కాదే, వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించేటువంటి వ్యక్తులు సడన్గా ఇంత చెడ్డగా ఎందుకు మారిపోయారు. ఆ వ్యక్తి వాంటలి అంటే కావాలని అలా నెగిటివ్గా వ్యవహరించడం లేదు. పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలా నెగిటివ్గా మారిపోయాడు అంటే ఇది పూర్వజన్మ సంస్కారం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. ఒక వ్యక్తి సడన్గా, ఒక స్త్రీ అయ్యుండి కూడా పురుష సంస్కారాలు, పురుషుడయ్యుండి కూడా స్త్రీ సంస్కారాలు ఒక మిడిల్ ఏజ్లో బయటకు కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో పూర్వజన్మలో ఈ వ్యక్తి పురుషుడిగా ఉంటే స్త్రీ సంస్కారాలు రావచ్చు, స్త్రీగా ఉంటూ పురుష సంస్కారాలు పూర్వజన్మయి అలా వచ్చే ఛాన్స్ ఉంటాయి. స్వభావం గురించి విన్నారు, ఇది సంస్కారాల గురించి. అలా ప్రతి ఒక్క ఆత్మలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏ దొంగ అయినా పుట్టుకతో ఎవరు దొంగ కాదు కదండి, కాదు. ఒక మిడిల్ ఏజ్లో దొంగతనం చెయ్యాలని తప్పుడు సంస్కారం వారిలో డెవలప్ అయింది, ఇమర్జ్ అయింది, బయటకు వచ్చింది అంటే తప్పకుండా ఆత్మలో ఏ సంస్కారం వచ్చింది, పూర్వజన్మ సంస్కారము.
మనం స్థానం మారిన, శరీరం మార్చేసిన, పూర్వజన్మలో మనం ఉన్న ఆ యొక్క మన దేహాన్ని దాన సంస్కారాలు కంప్లీట్గా చేసేసిన, ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణంగా శరీరం వదిలేసి ప్రస్తుతం మనమున్న శరీరంలోకి వస్తుందో, అలా పాస్ట్ జన్మ సంస్కారాల్ని మాత్రం బలంగా తన వెంట తీసుకొస్తుంది. అది ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. ఆ విధంగా పూర్వజన్మ సంస్కారాలు వర్తమానం మనం ఉండేటువంటి జన్మలో ఏ వయసులోనైనా బయటకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్వభావ సంస్కారాలను, అది చెడు అన్నప్పుడు దానిపైన మనం కొంచెం అటెన్షన్ ఇస్తే కూడా మన సంస్కారాలు, నేచర్లో కూడా గుడ్ చేంజ్ తెచ్చుకోవచ్చు. దీనికోసం సెల్ఫ్గా మనం రియలైజ్ అవ్వాలి. ఇది చాలామంది చేయాలి. సెల్ఫ్గా రియలైజ్ అవుతూ ఉండండి. నాలో నిండి ఉన్న ఈ తప్పుడు స్వభావంతో, సంస్కారంతో ఏ యాంగిల్లో చూసినా, ఏ రకంగానైనా నేను సుఖపడుతున్నానా? తప్పుడు వ్యవహారంతో, తప్పుడు సంస్కారాలతో మనం సంతోషంగా ఉండము, ఇతరులను కూడా సంతోషపెట్టము. అశాంతిగా ఉండేటువంటి ఒక ఆత్మ, కంప్లీట్గా డిస్టర్బ్ అయినటువంటి ఆత్మ, ఏ మైండ్ అయితే అశాంతిని, దుఃఖంని మాత్రమే తన మైండ్లో నింపుకుందో, వారికి ఇతరులలో కూడా అశాంతిగా చేయడం, ఇతరులను కూడా అన్నిటితో మంచి దాంతో దూరం చేయడం, ఇలాంటివి నేచర్, రాక్షసత్వం అని అంటారు. అది కొందరిలో మనం చూస్తూ ఉంటాం. మరి మన యొక్క స్వభావం పాజిటివ్గా ఉంటూ ఇతరులను కూడా అలా మార్చగలగాలి. ఇలాంటి స్వభావ సంస్కారాలను సకారాత్మకంగా మనం తయారు చేయాలి. అంటే ఇతరులను తయారు చేసి ముందు ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప పని, సెల్ఫ్ ముందు మనం అలా తయారు కావాలి. ఇది నియమం. మనం ఎలా ఉంటామో ఎదుటి వారిని అలాగే తయారు చేస్తాం. మన సమానంగా ఎదుటి వారిని కూడా అంతటి సాత్వికంగా, ప్రభావశాలిగా మనం మార్చాలి. కాబట్టి ముందు నా నేచర్ ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉంది, నా సంస్కారాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు అది పాజిటివ్గా ఉన్నాయి, అది హాయిగా నేను ఉంటున్నానా, మెంటలీ కూల్గా ఉన్నానా లేదా అనేటువంటి కొద్దిపాటి కొన్ని క్షణాల కోసం చింతన మనం చేసినప్పుడు కూడా మన యొక్క సంస్కారాన్ని మనం పరివర్తన చేయగలుగుతాము. రాబోయే యుగం పేరే కృతాయుగము, సత్యయుగము, దేవతలు పరిపాలించేటువంటి భూమి. దేవతల పరిపాలన అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది ఆ దేవతా యుగంలో ఆవు పులి కూడా ఒకే రేలో నీళ్లు తాగుతూ ప్రేమ పూర్వకమైనటువంటి స్వభావ సంస్కారాలతో స్నేహపూర్వకంగా వారు ఉండేవారు. మన లక్ష్యము మంచి దైవీ కులంలోకి రావాలి. పరమాత్ముడు ఏదైతే నా ఆత్మ నుండి కోరుకుంటున్నారో, ఆశిస్తున్నారో, దాన్ని సమాన భావముతో వాళ్ళు కూడా తయారు చేయాలి అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్ని మనం డెవలప్ చేద్దాం. ఈ విధంగా స్వభావ సంస్కారాల యొక్క ప్రభావం మన వ్యవహార జీవితంపై కూడా పడుతూ, మనతో పాటు క్లోజ్ రిలేషన్లో ఉండేటువంటి వారిపైన కూడా మన స్వభావ సంస్కారాల యొక్క నేచర్ వారిపైన కూడా, మన యొక్క సహవాసంలో ఉన్నందుకు కూడా వారిపైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కఠోర సంస్కారాలు, కఠినంగా మాట్లాడటం, ప్రతి ఒక్క ఆత్మతో ర్యాష్గా బిహేవ్ చేయడం, ఇవి దేవతల్లో ఉండే దైవీ సంస్కారాలు కాదండి. రాబోయే కృతాయుగంలో భగవంతునికి సమీపంలో ఉండాలి, కలవాలి అనేటువంటి మంచి సంకల్పాలను, పాజిటివ్ ఎనర్జీని మనలో డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా పరమాత్మకి సమీపంలో తీసుకువస్తూ స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారాల్లో మనం వ్యవహరిస్తూ శుభప్రదమైన, సుఖప్రదమైనటువంటి నేచర్ ఉంటేనే స్వభావ సంస్కారాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క నేచర్, నా యొక్క సంస్కారం ఏంటి? స్ట్రాంగ్గా ఉండడం, కఠోరంగా ఉండడం.
కొందరు అంటారు, మీరు ఏమైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, నేను మారనంటే మారను. మారడం అంటే ఏంటి? కొందరికి చేంజ్, మీరు కొంచెం చేంజ్ కావాలండి, మీరు కొంచెం చేంజ్ కావాలి అంటే ఒకసారి ప్రేమగా వింటారు, రెండోసారి పర్లేదు, మూడు సార్లు కొందరు వ్యక్తులకి క్రోధము, ఆవేశం వచ్చే అవకాశము ఉంటుంది. కొందరి స్వభావం ఏంటి? వాళ్ళు చేస్తుందే రైట్, వారు అంటుందే రైట్, వాళ్ళు పలికిందే రైట్. సో అలా నేనే కింగ్, నేనే ఓకే, నేనే కరెక్ట్ అనేటువంటి సూక్ష్మమైనటువంటి అహంభావము, అహంకారంతో కూడినటువంటి స్వభావ సంస్కారాలు కొందరిలో ఉంటాయి. సో అలాంటి వ్యక్తులను కూడా మన యొక్క సహయోగ భావనతో సమీపంలో తీసుకురావాలి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. స్వభావ సంస్కారాలలో ఎలాంటి మార్పులను మనం తెచ్చుకోవాలి, ఎలాంటి స్వభావం వారితోనైనా కానీ మనం స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించాలి అంటే కూడా మనలో సహనం అనేది పెంచుకోవాలి. మనం మన వల్ల, మన యొక్క నేచర్ వల్ల ఎదుటి ఆత్మలో ఒక పాజిటివ్ చేంజ్ తెచ్చుకుంటే కూడా మనం ప్రేమగా అందరితో ఉండగలుగుతాము. సో ఈ విధంగా మంచి స్వభావంతో, సంస్కారంతో పరమాత్మకి మనం దగ్గరవుతూ ఆధ్యాత్మిక మార్గంలో సేవా కార్యాలు ఎన్నో చేస్తూ, ఇతరులతో కూడా చేయిస్తూ, ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని వ్యవహరిస్తూ సుఖప్రదమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి అనేదే ఈరోజు మనందరం నేర్చుకుంటున్నటువంటి ఒక మధురమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక విద్య. ఓకే, సో ఇలాంటి విద్యలు ఇప్పుడు చూడండి, భగవంతుడు మనకు టీచ్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఎన్నో విషయాలుగా మనల్ని మనం మార్చుకోవడానికి ఎన్నో సబ్జెక్ట్స్ కూడా చెప్తూ ఉంటారు మనందరికీ. జ్ఞానపరంగా అంటే ఒక నాలెడ్జ్ ఫుల్ అవ్వాలి. తర్వాత యోగ సాధన, దాని యొక్క అర్థం ఏంటంటే మనసు యొక్క సంబంధాన్ని నిత్యం ఈశ్వరుయందు జోడిస్తూ ఈశ్వర్య సేవలో మనం ఒక సహయోగి అవ్వాలి. తర్వాత కావలసింది ఆచరణ. భక్తిలో కానివ్వండి, ఆధ్యాత్మిక పరంలో కానివ్వండి, ఆచరణకి చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది. ఇప్పుడు చూడండి, మనం కొందరి మహాత్ముల లైఫ్ స్టోరీ కూడా వింటాం. వారంటే మనకి ఇప్పటివరకు మనసు పూర్తిగా గౌరవం. ఎందుకంత గౌరవం వారికి ఇస్తున్నాము అంటే వాళ్ళు ఒక గొప్ప విషయం మనం నోట్ చేస్తాము. మీరు చెప్తున్నారు అంతవరకైనా, చేస్తున్నారు కూడా అంటే ఆచరణ కూడా మనకి ఆధ్యాత్మిక నేర్పిస్తూ ఉంది. మనం చేసి ఇతరులకు చెప్పటంతో, ఆచరణ స్వరూపులుగా మనం తయారవటంతో కూడా మన వ్యవహారం ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మన మాటల ద్వారా కూడా ఇతర ఆత్మలతో శుద్ధమైన స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను మనం పెంచుకోగలుగుతాం. తర్వాత మనం నేర్చుకోవాల్సింది మంచి సేవా భావన. సేవా భావన అనేది నా యొక్క మనసులో హాయిగా పెరగాలి, కష్టం లేకుండా పెరగాలి అంటే నిస్వార్థ సేవా భావన. ఒకవేళ నాలో స్వార్థ భావన, అహంకార భావనతో కూడా మనం సేవ చేస్తే దాని యొక్క ఫలం, మనం స్వీకరిస్తున్నటువంటి ఫలము కొన్నిసార్లు పాజిటివ్గా ఉండవచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఈ విధమైనటువంటి స్వభావ సంస్కారాల పరివర్తన వలన కూడా మనం ప్రతి ఒక్క ఆత్మకి తో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంతో మాత్రమే మనం వారినితో వ్యవహరించాలి. దుఃఖప్రదమైనటువంటి, దుఃఖమిస్తూ తీసుకునేటువంటి తప్పుడు స్వభావము, తప్పుడు సంస్కారాల వల్ల కూడా మనం మిస్అండర్స్టాండింగ్స్ని పెంచుకొని స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని వ్యవహరించకుండా దుఃఖప్రదమైనటువంటి కర్మలను మనం ఎక్కువగా చేస్తూ ఉంటే కూడా మనం ఈ సేవా క్షేత్రంలో సఫలతను పొందలేకపోతూ ఉంటాం. సో ఈ విధంగా మన యొక్క స్వభావం ఎలాంటిది, తర్వాత మన యొక్క సంస్కారం ఎలాంటిది, మన యొక్క నేచర్, మన యొక్క స్వభావము పాజిటివ్గా ఉందా
నెగిటివ్గా ఉందా, ర్యాష్గా ఉందా? మనం ర్యాష్గా ఉంటే మనం భగవంతుడికే కాదు, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తులతో కూడా మనం హాయిగా ఉండలేకపోతుంటాం. పరమాత్మ మనకు నేర్పించినటువంటి ఒక మంచి స్లోగన్ ఏంటంటే, తక్కువగా మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, ఆలోచిస్తూ మాట్లాడండి. అలా స్వభావాన్ని మధురంగా నేను మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి, స్వభావం గుడ్ అవ్వాలి అంటే ఇలాంటి మంచి గుడ్ స్లోగన్స్ని, గుడ్ బ్లెస్సింగ్స్ని అనేక సార్లు మనం రాసుకోవచ్చు, లేదా అనేక సార్లు మన యొక్క మైండ్లో చర్నింగ్ చేయవచ్చు. ఇలాంటి గుడ్ స్లోగన్స్, కొటేషన్స్ ఏవైనా మీకు నచ్చితే, మీ నేచర్ ర్యాష్గా ఉందనుకోండి, మీ స్వభావం బాగాలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరితో కూడా ప్రేమగా ఉండలేకపోతున్నారు. ఇది అన్ని రకాలుగా అది మీకు శుభప్రదమైనది కాదు, సుఖపెట్టేటువంటిది కాదు. ఇలాంటి ర్యాష్గా ఉండేటువంటి స్వభావము, ప్రేమపూర్వకమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి స్వభావం నాది అవ్వాలి అంటే, ఏ విషయంలో మిస్అండర్స్టాండింగ్ వస్తుందో కొంచెం చెక్ చేసుకుందామా? చేసుకొని మన యొక్క నేచర్ని, మన యొక్క స్వభావంను ఈజీ స్వభావంగా మనం మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, రియల్ గోల్డ్ అనేది ఎలా ఉంటుంది, అవునా? అలాంటి గోల్డ్ స్మిత్ బ్రదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు ఇలాంటి విషయాల్లో. కొంచెం టైంలోనే ఆ గోల్డ్ ఎలాంటి క్వాలిటీయో అలాంటి గోల్డ్ స్మిత్ బ్రదర్స్ మనకి ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. చూడండి, ఇది రియల్ గోల్డ్ అంటే ఎలా ఉంటుంది, ఏది రియల్ గోల్డ్ ఎప్పుడు కూడా మోల్డ్ అవుతుంది. సో అది ఏదైతే గోల్డ్ మోల్డ్ అవుతుందో దాన్ని మనం రియల్ గోల్డ్ అని అంటాం. మన యొక్క స్వభావం కూడా లైక్ రియల్ గోల్డ్లా ఉండాలి. అంటే మనం మోల్డ్ అయిపోవాలి అంటే కొద్దో గొప్ప ఏ క్షేత్రంలో మీరు ఉన్నా అడ్జస్ట్ కావడం ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది. సమయ సందర్భాలు బట్టి ఎదుటి ఆత్మతో స్నేహపూర్వకమైనటువంటి స్వభావముతో మనం ఎవరినైతోనైనా ప్రేమగా ఉండగలుగుతాము. మన యొక్క నేచర్ని మనం మార్చుకోగలుగుతాము. స్నేహపూర్వకమైనటువంటి సంస్కారాలతో, స్వభావంతో కూడా, ప్రేమపూర్వకమైనటువంటి స్వభావ సంస్కారాలతో కూడా మనం అందరం పరమాత్మునికి సంతానంగా సేవా క్షేత్రంలో ఉంటూ మిస్అండర్స్టాండింగ్ లేకుండా స్నేహపూర్వకమైనటువంటి స్వభావం. పాల స్వభావమైన సంస్కారం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక హంస ఉందనుకోండి, హంసకు ఒక పవర్ ఉంది. పాలను మరియు నీళ్లను వేరు చేయగలుగుతుంది, సపరేట్ చేయగలుగుతుంది. అలా ప్రేమ పూర్వకమైనటువంటి స్వభావం నాలో ఉంటే మనం ఎప్పుడు కూడా అవగుణాలను చూడకుండా ఎదుటి ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాలను మాత్రమే చూస్తూ మన యొక్క స్వభావం వలన ఎదుటి ఆత్మను సుఖపెట్టగలుగుతాము, సుఖం తీసుకోగలుగుతాము. పరమాత్మ మనకు నేర్పించినటువంటి ఒక దివ్య గుణము, దుఃఖపెట్టకండి, దుఃఖపడకండి. ఇదొక గుడ్ స్లోగన్ అన్నమాట. వ్యవహార జీవితంలో అది పాసిబుల్ అవ్వాలి అంటే నా యొక్క నేచర్, నా యొక్క స్వభావమును అంత ఎక్కువగా సకారాత్మకంగా మనం మార్చుకోవాలి. తర్వాత సంస్కారాల గురించి మీరు ఎన్నో విషయాలను ఇప్పటి వరకు విన్నారు. కఠోర సంస్కారం అంటే వారి యొక్క నేచర్ ద్వారా కూడా సత్సంబంధాలను జోడించుకోకుండా వాళ్ళు తెంచేసుకుంటూ ఉంటారు. ఒక మంచి సంస్కారం ఉండేటువంటి వ్యక్తి, గుడ్ స్వభావం ఉండే వ్యక్తి భగవంతునికి సమీపంలో ఉంటారనే విషయాన్ని మీరు గ్రహించండి. అందుకే అంటుంటారు చూడండి, ప్రతి ఒక్కరి దృష్టి భగవంతుడిపై ఉంటుంది, భగవంతుడి దృష్టి నా పైన ఉంటుంది, మరి నా దృష్టి ఎటువైపు ఉంది. నా నేచర్ని ఏ విధంగానైనా మార్చుకోవాలనేటువంటి దృష్టిలో నేను ఉన్నానా, లేదు నేను ఎలా కఠోరంగా ఉన్నానో అలాగే బాగుంది. ఎప్పుడైతే నేను అందరితో ర్యాష్గా ఉన్నానో, నా కోపాన్ని చూసి, నా ఆవేశాన్ని చూస్తే
ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి రాకుండా, నన్ను ఏమనకుండా దూరం దూరం దూరంగాని భయపడుతూ ఉండేవారు. నేను పోనీలే 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 అని అడ్జస్ట్ అవుతున్నా కొద్దీ అందరికీ నా పైన ఉన్న భయంపై వారు రివర్స్ అవుతున్నారు అని కొందరి మనుషుల యొక్క తప్పుడు ఆలోచన మాత్రమే ఇది. మన యొక్క మంచి స్వభావ సంస్కారాల ద్వారా మనం ప్రతి ఒక్క ఆత్మకు దగ్గరవ్వగలుగుతాం, కలుపుకోగలుగుతాము. అలా దగ్గరవుతూ కలుపుకోగలిగేటువంటి స్వభావ సంస్కారం దేవాత్మలో ఉండేటువంటి గొప్ప స్వభావ సంస్కారం కాబట్టి మనం మోల్డ్ అయ్యి రియల్ గోల్డ్గా అవుతూ రాబోయే స్వర్ణిమ యుగంలో మీరు ఊహించుకోండి, అలాంటి దైవీ గుండంలో ఆ యొక్క స్వర్ణిమ యుగంలో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని వ్యవహరించడంతో శుభప్రదమైన సుఖవంతమైనటువంటి ఆ యొక్క యుగంలో పరమాత్మ మనకు నేర్పించినటువంటి యొక్క మన జీవితాన్ని మనం సరిచేసుకున్నటువంటి వారిని, సరిదిద్దుకున్న వారిగా మనం మారుతాం. సో ఈ రకంగా స్వభావ సంస్కారాలు ప్రతి ఒక్క ఆత్మలో ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి స్వభావం శుభప్రదమైన సుఖవంతంగా ఉంటుంది, ఎలాంటి సంస్కారాలతో మన యొక్క వ్యవహారంతో పరమాత్మకి కానీ ఆత్మీయులకి కానివ్వండి దగ్గర కానివ్వకుండా దూరం చేస్తాయి అనేటువంటి స్వచెకింగ్ మనం చేసుకుందామా? స్వభావ సంస్కారాల వలన వ్యవహార జీవితంలో ఏ విధంగా లాభ నష్టాలతో మనం ఉంటాము, సాత్వికమైనటువంటి నేచర్ నాది రావాలంటే ఏం చేయాలనేటువంటి అంశం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మరికొన్ని మంచి విషయాల గురించి రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందామా? అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.